టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మి. నిత్య జీవితంలో చాలా మంది నోటి వెంట వినే మాట నెగిటివ్ ఎనర్జీ. మా ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, మేము చాలా పూజలు చేస్తూ ఉంటామండి, చాలా పద్ధతి ప్రకారం నడుచుకుంటూ ఉంటాం, అయినా కూడా ఏవో ఒక సమస్యలు వస్తే దీని అంతటికీ కారణం నెగిటివ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు. అసలు ఏంటి నెగిటివ్ ఎనర్జీ? నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే, ఇంట్లో అంత సక్రమంగా జరగాలి అంటే ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి? ఈ విషయాల గురించి మనకు చెప్పడం కోసం ఇక్కడ మన దగ్గర ఉన్నారు అరసవల్లి శ్రీకూర్మం సింహాచలం దేవస్థానం, అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త దైవజ్ఞ శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ నెగిటివ్ ఎనర్జీ గురించినటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం. నమస్కారం. శర్మ గారు, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి నోటి వెంట వినే మాట నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. అసలు ఏంటండి నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? అది మనం ఎలా గుర్తించాలి? మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నది మనం ఎలా గుర్తించాలి? దానికి రెమెడీస్ ఏంటి? సాధారణంగా కూడా మీరు నెగిటివ్ ఎనర్జీ అని అంటుంటారు. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఉన్నట్లయితే మనకు మంచిదే. నెగిటివ్ ఎనర్జీ అని ఎక్కువగా మనం ఈ నెగిటివ్ ఎనర్జీ అనేదాన్ని పోల్చడానికి అనేక రకమైన సూచనలు మన కళ్ళకు కనబడుతూ ఉంటాయండి. ప్రధానంగా కూడా ఇంటి యొక్క వాతావరణం ఏదైతే ఉంటుందో మనకి ఆ ఇంటి యొక్క వాతావరణం బట్టి కూడా మనకి ఆ ఇంట్లో నెగిటివ్ ఉందా పాజిటివ్ అన్న విషయం తెలుస్తుంటాం. అది సాధారణంగా కూడా ఒక వ్యక్తి ఇప్పుడు ఒక వాస్తు మేము చూసి వెళ్ళనుకోండి, ఆ ఇంట్లో ఏవైనా ఒక రకమైన సమస్య ఉంటే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఉండేది ఆ యొక్క వాతావరణం చూడగానే మనకి ఎక్కువగా ప్రస్ఫుటంగా కనబడుతుంటుంది. ఎలాగా అన్నట్లే అంటే ప్రధానంగా మన ఇంట్లోకి వెళ్ళగానే ఉండే వాతావరణమే అండి. అపరిశుభ్రంగా ఉండడం, బట్టలన్నీ గుట్టలుగా పడి ఉండడం, ఎక్కడ పెడితే అక్కడ అశుభ్రతగా ఉండడం, దీనికి నెగిటివ్ ఎనర్జీకి ఏంటంటే మనం అడగొచ్చు. శాస్త్రంలో కూడా అలక్ష్మీయమే నశ్యతాం తామురణి అని కూడా శ్రీ సూక్తులు చెప్పడం. ఎక్కడైతే అలక్ష్య భావం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు అని చెప్పొచ్చు. అయితే దానికి నెగిటివ్ ఎనర్జీకి అంటే సమన్వయం ఏంటని అడగొచ్చు. మరి ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్తు. శాస్త్రంలో చెప్పేది ఏంటంటే, అంటే ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు కదా. సాధారణంగా కూడా ధనం ఉంటేనే కదండి ఇప్పుడు ఏదైనా ఉంటుంది. ఒక ఆర్థిక ఏదైనా సమస్య ఉంది, అనారోగ్యం వచ్చింది, డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకున్నారంటే వాడు బాగు చేసుకున్నారు. ఇంకో రకమైన సమస్య ఉంది, అది దాంతో అంటే ధనం మూలం ఇదం జగత్తు. ఈ ఇంటిలో ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో అది అపరిశుభ్రంగా ఉండడం ద్వారా ప్రధానం కూడా ఆ నెగిటివ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంటుంది. అంతేకాకుండా ఇది ఒక్కటే కాదనమాట అండి, అనేక రకమైన విషయాలు కూడా శాస్త్రంలో చెప్పడం. అంటే ఈ రోజుల్లో అవి నమ్మచ్చు, మూఢనమ్మకాలు అనుకోవచ్చు, అనుకోవచ్చు. ఇంట్లో గృహంలో కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, ఒక మంచిగా ఒక అన్నదమ్ముడు బాగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అనుకోండి, నిత్యం వాళ్ళ మీద ఆ యొక్క ఏడుపులు ఇదన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. వీళ్ళు ఎంత చేసుకున్నప్పటికీ కూడా అంటే నరుడు కంటే రాయి బద్దలవుతుంది అంటుంటారు చూసారు, నరదృష్టి అంటుంటారు. ఇవన్నీ కూడా మనం కొన్ని నమ్మవలసిన విషయం ఖచ్చితంగా శాస్త్రాలు ఉన్నాయన్నమాట. ఎందుకు నేను చెప్తున్నానంటే, వైద్య శాస్త్రంలో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే మా దగ్గరికి కొంతమంది చూస్తున్నప్పుడు చెప్పిన విషయం ఏంటి, మా అమ్మాయికి కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళామండి, ఏదో ఎండోస్కోప్ చేశారండి డాక్టర్ గారు, ఏం లేదని చెప్పారు. చాలా హెడేక్ వస్తుందని చెప్పి డాక్టర్ గారు తీసుకెళ్ళాం, ఏమీ లేదని చెప్పారు. ఒక 4-5 స్కానింగ్ టెస్టులు, రిపోర్ట్లు, ఎక్స్రేలు అన్నీ తీశారండి. అనారోగ్యం ఉన్నప్పుడు అన్ని టెస్టులు చేసినప్పుడు ఏదో ఒక సమస్య వాళ్ళకి బయటపడాలి కదండి. మరి ఏ సమస్య బయటపడకపోవడం కారణం ఏంటంటారు? ఇప్పుడు సైన్స్ అనేది ప్రత్యక్షం కనబడేది కదండి. ఇప్పుడు శాస్త్రం కనబడలేదు అనుకుందాం ఉదాహరణ కనపడింది, కానీ సైన్స్ ప్రత్యక్షంగా కనబడినప్పుడు మీరు అన్ని టెస్టులు పెట్టి ఒక 50,000 పెట్టి అన్ని టెస్టులు చేసినప్పుడు ఏమీ లేదు, కానీ ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి తలనొప్పి పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏంటి కారణం అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళ యొక్క దృష్టి అంతా మనమే పడి ఉండడం ద్వారా కూడా ఆ యొక్క కేంద్రీకత ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి దాని ద్వారా కూడా వాళ్ళకి ఎక్కువగా ఆ నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంటుంది. అది తట్టుకునే శక్తి ఎవరైతే ఉంటుందో వాళ్ళు ముందుకు పెడుతుంటారు, ఆ శక్తి లేని వాళ్ళు కిందకి డౌన్ఫాల్ అయిపోతుంటారు. మీకు ఎనర్జీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక ప్రసంగం చెప్పేవాడు ఒక సభ మీద అంటే ఒక సభాస్థలంలో కూర్చొని ఒక వేదికపై కూర్చొని ఒక ప్రసంగం కానీ చెప్పినట్లయితే అతను అందరినీ చూస్తున్నారని అనుకుంటుంటారు అందరూ కూడా, కానీ అతను ఎవరిని చూడరు శాస్త్రం ప్రకారం కూడా. ఎందుకన్నట్లంటే
కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఒక ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి ప్రసంగాన్ని చెప్పేటప్పుడు అతను పొరపాటులో ఏ వ్యక్తి మీద దృష్టి పెట్టి చూసినట్లయితే అతను ఎక్కడి వరకు మాట్లాడాలనే విషయం ఖచ్చితంగా అతను మర్చిపోతారు. కానీ మీరు కూర్చుంటే మీరు, నేను కూర్చుంటే అతను నన్ను చూసి నా వైపు కూడా చూసి మాట్లాడారు, నా వైపు చూసి మాట్లాడారు అనుకుంటారు. కానీ వాస్తవానికి అతను ఎవరిని చూడరు. కానీ దృష్టి అలాగా తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. అంటే ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా కానీ అతని యొక్క దృష్టిని కేంద్రీకృతం చేసినట్లయితే ఇతని యొక్క ఏదైతే ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది వెంటనే దెబ్బతినేస్తుంది. దానివల్ల అతను ఎవరిని చూడరు అన్నమాట. అంటే రెండోది, అతను ఆ సభాస్థలంలో అంతమంది మధ్యన అతను ఆ ప్రసంగం చేస్తున్నారు అంటే ఎంతమంది ఎనర్జీని అతను క్యాచ్ చేసుకొని కూడా అతను చెప్పే శక్తి అతనిలో ఉన్నప్పుడు అతను ఒక కొంచెం సభాపికి తను ఉంటుంది. చూడండి, చాలా ఏదైనా కానీ వాడు అమ్మ నేను చెప్పలేను సార్, నాకు కొంచెం భయం ఏంటంటే నాకు స్టేజ్ ఫియరింగ్ ఉంది అంటే కారణం ఏంటంటే ఆ యొక్క దృష్టిని అతను క్యాచ్ చేసి అతను చెప్పలేని శక్తి ఉంటుంది. అంటే ఇదే విధంగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో సరైన దీపారాధన లేకపోవడం, ఉదయం సాయంత్రం కూడా ప్రదోష సమయంలో కూడా దాన్ని ప్రదోషము అంటారన్నమాట. ఆ ప్రదోష సమయంలో ఇంట్లో నిద్రించకూడదు. సూర్యాస్తమిస్తాను చూడ ఎవరు కూడా పడుకున్నా కూడా అనారోగ్యంతో ఉన్నవాడని కూడా పూర్వకాలంలో కూడా ఆ సమయంలో లేచి కూర్చునేవారు అనమాట అండి. మళ్ళీ రాత్రి చీకటి పడ్డ తర్వాత చూసుకుంటారు. కానీ ప్రదోష సమయంలోని సూర్యోదయ సమయంలో కూడా ఇంట్లో దీపారాధన జరిగితే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అనమాట. ఇంటిని శుభ్రంగా చేసుకోవడం, వచ్చిందంటే రామకృష్ణ కూడా ఏదో దీపం పెట్టుకోవడం, కానీ అందరూ నైవేద్యాలు పెట్టాలి, అన్ని పెట్టక్కర్లేదు. శాస్త్రంలో ఏమీ లేని పక్షంలో కొన్ని ఖర్జూరం ఉంటుందండి. ఖర్జూర మహానైవేద్యంతో సమానం చెప్పి శాస్త్రం చెప్పండి. అది ఇక్కడ నివేదన చేసుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అన్నీ పోతుంటాయన్నమాట. ప్రధానంగా కూడా ఇంట్లో దీపం, ధూపం, నైవేద్యం వాళ్ళకి శక్తి మేరకు ఆ ఇంట్లో నిత్యం దీపారాధన జరుగుతుంటుంది. అలా చేయడం ద్వారా కూడా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంటుంది. రెండోది, నెగిటివ్ ఎనర్జీకి ఆర్థికమైన స్థితిగతులకి సంబంధం ఉండదని బాగా గమనించాలి ఇక్కడ. ఎందుకన్నట్లంటే కొంతమందికి అన్ని ఐశ్వర్యం ఉంటుంది, ఇప్పుడు గొడవ ఆడుకుంటూనే ఉంటుంటారు. మరి అంత కోటిస్తులు అయినప్పుడు గొడవ ఎందుకు ఆడుకుంటుంటారు అంటే అక్కడ దైవశక్తి లోపించడం కానీ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సమన్వయం లోపిస్తుంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా వ్యక్తుల యొక్క భావాలన్నీ కూడా ఎలా దెబ్బతింటుంటాయి అనమాట. అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అని ఉంటుంటుంది. ఆధునిక కాలంలో కొన్ని పరికరాలు కూడా వచ్చాయన్నమాట. ఆ పరికరాన్ని బట్టి ఈ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఈ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకు చూడండి, కొంతమంది శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినప్పుడు కూడా అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఏంటో నాకు కొంచెం కూర్చోబోతే వేయట్లేదండి, ఏదో రకం డిఫరెన్స్గా ఉన్నాడు, కానీ ఏమిటా అంటే మీరు చెప్పలేరు. కానీ అక్కడ ఏదో తేడా ఉందనే విషయం తెలుస్తుంది. అది నెగిటివ్ ఎనర్జీ ఉంటాయండి. అండ్ మీకు చాలా ప్లెజెంట్గా ఉంది సార్, అంతా కూర్చోవాలనిపిస్తున్నది అని ఉంటారు. ఎందుకు చెప్పండి ఇక్కడ? అదే మా ఇంట్లో రాగానే ఆ కుర్చీలో అవన్నీ బట్టలు ఇవి అన్ని చంద్రవంతరం ఉంటే అని మనకు కొంచెం వేరే ఇడుపులు బాగుంటుంది అంటుంటాం. అంటే ప్రధానంగా కూడా ఇంట్లో శుభ్రత ఎప్పుడైతే ఉంటుందో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన జరిగి దైవ నమస్కారం జరుపుకుంటూ మంగళవారం నాడు, ఆదివారం, శుక్రవారం ఇలాంటి రోజుల్లో ఇంటితో వారం రోజులు ఒక రోజు పెట్టుకొని అక్కడ దీపం ఇవన్నీ ధూపం చేయడం ద్వారా కూడా అవి నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే పోతుంది. దానివల్ల కూడా సుఖ శాంతత పద్ధతి చెప్పే అవకాశం ఉంటుంది. తర్వాత శర్మ గారు, ఇప్పుడు మనం బయటకు ఎక్కడికైనా వెళ్తాం, ఏవో పని వల్ల వెళ్తూ ఉంటాం, కొంత దూరం కావచ్చు, చాలా దూరం కావచ్చు, వెళ్తూ ఉంటాం. వెళ్ళి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చాడు, అలా వచ్చేటప్పుడు కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ మనం తెచ్చుకుంటున్నాం అంటూ ఉంటాం. అది ఖచ్చితంగా అండి. ఇప్పుడు పూర్వకాలంలో బయట గోళాలు ఉండేవి, ఆ నీటి సదుపాయం బయట నుండి అక్కడికి కాళ్ళు కొడుకుని వస్తే కాళ్ళు కొడుకోవడం రావడం, లేదంటే బయట కాళ్ళు కొడుకొని వచ్చేవారు అనమాట. ఇప్పుడు ఇంట్లోకి షూతో డైరెక్ట్గా వస్తున్నారు. ఇప్పుడు అందుకే కదండి అనేక రకం క్రిములు ఉంటాయని అనుకుంటున్నాం. రోడ్ల మీద అనేక రకం దిష్టిలు తీసి పడేస్తుంటారు. మనం ఇంట్లో ఎవరికైనా పిల్లడికి దిష్టి తీస్తే బయటికి వెళ్ళి ఏం చేస్తుంటే కాళ్ళు కొడుకుని లోపలికి వస్తుంటాం. మరి వీధంతా చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఎంతో రకమైన నెగిటివ్ బయట ఉంటుంది. దానిని మనం దాటుకొని రావడం ద్వారా అవన్నీ కూడా లోపలికి వస్తుంటాయి. కాబట్టి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా కాళ్ళు చేతులు కడుకొని రావాలని శాస్త్రం చెప్పబడింది. అలా కడుకొని రావడం ద్వారా కూడా ఎప్పుడైతే కాళ్ళు ప్రక్షాళన చేసుకుంటామో ఆ దోషాలను కూడా పోతారని శాస్త్రం. ఎందుకంటే వదిలేస్తారు. ఇప్పుడు చూడండి, ఎవరికైనా దండం పెట్టాలి, కాళ్ళకి దండం పెడతారు, ఎవరికైనా కాళ్ళకి దండం పెట్టంటారు. అంత శరీరం ఉంటుండగా మొహానికి దండం పెట్టమంటారు ఏంటండి? కాళ్ళకి ఎందుకు నమస్కారం పెడతారంటే ఆ యొక్క చేసే శక్తి చాలా కాళ్ళలో ఉంటుంది. అందుకే పాదాలు ముట్టుకోదు. కొంతమంది యతీశ్వరులు, ఋషులవి కొంతమంది పాదాలు ముట్టుకోదు అంటారు అనమాట. ఆ పాదాలు చాలా శక్తి ఉంటుంది అనమాట.
అంటే వాళ్ళ పాద ధూళి కూడా వీళ్ళు పెంచేయడం ఉంటారు అన్నమాట ఉన్నవాడు. అంటే శరీరం అన్ని భాగాలను కూడా ఆ పాదాలు కూడా భగవంతుడు అంత విశిష్టత ఇవ్వబడింది కాబట్టి ఆ మనం బయటన పాద ప్రక్షాళన చేసుకుని ఇంట్లోకి వచ్చినట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా బయటనే ఉండిపోతుందంట. ఇలాంటి అయితే నెగిటివ్ ఎనర్జీ కూడా కొన్ని చిన్న చిన్న సూక్ష్మాలు చెప్తానమాట. వారం రోజుల్లో ఏదో కనీసం ఒక రోజు నాడు మంగళవారం నాడో శనివారం నాడు కానీ ఇంటిని శుభ్రంగా కూడా తుడుచుకొని ధూపం వేయడం ద్వారా ఆ యొక్క దోషాలు పోతుంటాయి అన్నమాట. అమావాస్య నాడు ఈ యొక్క బూడిద గుమ్మడికాయలు పెట్టడం, మనం ఏదైనా చుట్టుపక్కల ఏదైనా దేవాలయం ఉన్నట్లయితే ఆ దేవాలయం హోమాలు జరుగుతుంటాయి కదండి, ఆ యొక్క భస్మాన్ని తీసుకొచ్చి వాటికి బొట్టు పెట్టడం ద్వారా, ప్రతి అమావాస్యకి కూడా ఆ యొక్క ఆ బూడిద గుమ్మడికాయలు మార్చుకోవడం ద్వారా, ప్రతి అమావాస్యకి ఇంట్లో ధూపం వేయడం ద్వారా కొంత కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే పోతుంటుంది అనమాట. అలా చేసుకోవచ్చు అనమాట. ధూపం వేయడం ద్వారా ఇలాంటివన్నీ ఇప్పుడు పట్టిక ఉంటుంది, ఎర్రని గుడ్డలో ఆ పట్టిక కొడుతుంటామంటే అవి కట్టుకోవడం ద్వారా కూడా. అదే కొన్ని సమయాల్లో దీపారాధన బయట దీపం పెట్టుకోవడం, అంటే ఈ కొన్ని విశేషమైన రోజుల్లో ఇంట్లో బయట దీపం పెట్టుకోవడం ద్వారా, తులసి మొక్కల దగ్గర దీపారాధన పెట్టడం చేయడం ద్వారా కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మనం దాన్ని తగ్గించుకుని మన ఇంట్లో ఉండే పూజా విధానాల ద్వారా కూడా దాన్ని తగ్గించుకోవడానికి మనకి చాలా అవకాశం ఉంటుంది. ఇది ఈ నెగిటివ్ ఎనర్జీ విషయంలో మనం చెప్పాల్సిన విషయం. ధన్యవాదాలండి. నెగిటివ్ ఎనర్జీ అంటే అందరినీ భయపెట్టే విషయం. నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడం కానీ ఎలా ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.